ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రోద్బలంతో మా భూముల్లోకి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని రానియడం లేదని ముదిగుబ్బ మండలం బీడుమర్రి కొట్టాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో శనివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన చిన్న ఉత్తప్ప, పెద్ద ఉత్తప్ప 25 సంవత్సరాలుగా వారసత్వ పరంగా వచ్చిన భూమిని మాదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇదే విషయమై ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ దగ్గర న్యాయం చేయాలని మేము వెళితే మా మండలంతో సంబంధం లేని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలుగచేసుకొని పెద్ద ఉత్తప్ప, చిన్న ఉత్తప్పను రెచ్చగొట్టారని తెలిపారు. వారు ఎటువంటి ఆధారాలు లేకున్నా భూములు మావే అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. వారికి భయపడి 10 సంవత్సరాలుగా పొరుగు గ్రామంలో నివాసం ఉంటున్నామని తెలియజేశారు. ఎస్పీ స్పందించి మా పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో చావే శరణమని వాపోయారు. దుబ్బేసి సార్ నా భూమి ఆక్రమించుకోవాలని నన్ను ఏడిపించి పక్కకు దుబ్బేసి నా బిడ్డలందరినీ ఊరు ఇడిపించేసి నన్ను చాలా ఇది చేస్తాను సార్. వాళ్ళు పెద్ద తప్ప చిన్న తప్ప నన్ను దుబ్బేసినారు సార్. గటం పీకేసి ఇండ్లు దుబ్బేసి రాళ్ళు వేసి నన్ను కన్న బాధలు పెట్టినా కూడా నా బిడ్డల గురించి పెట్టి రాలేక కొద్ది రోజులు ఉన్నాక నన్ను నూకేసినారు సార్. గటకు ఊరుకు 10 సంవత్సరాలు సార్ గటకు నూకేసి ఉన్నారు. 10 ఎకరాల 66 సెంట్లు సార్ నా పేరు మీద సార్. మా అమ్మగారికి తరం నుంచి అనుభవంలో ఉన్నాం సార్. మా అమ్మకు నేను ఒక్కదాన్ని సార్, ఎవరు లేరు. పెద్ద తప్ప చిన్న తప్ప సార్. నాకు 3 కొడుకులు, 1 బిడ్డ సార్. అయ్యో పక్కకు 10 ఉన్నారు సార్. బతుకునే పోయినారు సార్. ఏం చేస్తారు, పక్కన బీళ్ళు పెట్టి బంజాలు పెట్టి కొట్టి తిట్టి కొడకలు కొట్టి నన్ను కొట్టి చాలా ఇది చేశారు సార్. నాకు న్యాయం చేయాలి సార్. నా భూమి నాకు న్యాయం చేసి నన్ను నిలబెట్టాలి సార్. మీరు లేకుండా నేను బతకను సార్. సార్ ఎస్పీ దగ్గరికి వచ్చాను సార్. ఎస్పీ మేడం నాకు న్యాయం చేయాలి తండ్రి మీరేమి సార్. మా అమ్మ బీడుమర్రి కొట్టాల 3 కొడుకులు, 1 కూతురును. మా అమ్మ అక్కడే ఉన్నది. పొట్టంలో పెట్టింటే అక్కడే ఈ ఊరి దగ్గరే. వాళ్ళ ఊరిలో ఉన్నీలే. మా ఆయనను మా తమ్ములను కొట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఊరు బయట పోయి వేరే ఊరి పోయి బతుక్కుంటున్నారు. మా అమ్మని ఆడబెట్టినాం. మా అమ్మని ఆడబెట్టిన తర్వాత స్నానం చేసిన రాళ్ళు వేసేది బాత్రూంలో పోయి, చేనులో పోయి కటం దుబ్బుతానే పోయి దుబ్బేది కింద పడి ముస్లిం తైలి చూపించుకుంటా ఇన్నాళ్ళు పోయి చూపించి నేనే తొడకచ్చుకున్నా. ఇండ్లు ఉంటే ఇండ్లు దుబ్బేసినారు. ఇల్లు కట్టుకొనిలే, నీకేం సంబంధం ఇల్లు నీ బిడ్డ ఊరుకో నీ కొడుకుల దగ్గరికి అన్నీ దొబ్బేస్తాను ముస్లింని ఊర్లో కూడా నీకుండా. తర్వాత వాళ్ళ దేశం మీద పోయి బతుక్కుంటా అంటే నేను పిలుచుకొచ్చుకొని నేను అన్నం పెట్టి నా ఇంట్లో పెట్టుకున్నా. వేరే ఊరికి ఇచ్చినారు నేను ఆడబిడ్డను. మా వాళ్ళ పరిస్థితి ఉంది, మాకు న్యాయం చేయండి. 10 ఎకరాలు ఆస్తుంది. మా తాత మా అమ్మకు రాపించినాడు, మాకుంది హక్కు. ఏటికైనా న్యాయం చేయాల మీరు. మమ్మల్ని నిలబెట్టి దయచేసి ముస్లింని చూడండి. లేకుంటే ఏందంతా అందరం సావాల. దీంతో 25 ఏళ్ళ ఉంటే ఇబ్బందులు పడుతున్నాం మేము. చిన్న తప్ప పెద్ద తప్ప వాళ్ళే సరే ఊర్లేంగా వాళ్ళ నాయన కాటు ఉంటే చేస్తూనే ఉండరు. వాళ్ళు మాకు వేసేది పెడతానే ఉండరు. కాక ఊరు ఇడిచి వచ్చినా కూడా పక్కన కూడా మమ్మల్ని బతుక్కొనిలే. రఘునాథ్ రెడ్డి సార్ మాకు తెలియదు, మాకు ఉన్నాడు ఎన్నికేసుకొస్తాడు కూడా చెప్తాండారు. వాళ్ళు న్యాయం చెప్తాడు మాకు అంటారు. ఆయన ఈ ఊరు జుల్లే నేల జుల్లి ఇక్కడ కాదు. ఆయనకేం తెలుసు మా భూములు ఉండేది, మాకు హక్కు ఉండేది, వాళ్ళకేం తెలుస్తుంది. పల్లె రఘునాథ్ రెడ్డి అండి సార్. మాకున్నాడు, మాకు న్యాయం చేస్తాడు అంటారు వాళ్ళు. ఏమొచ్చినా నేను ఉండా అంటాడు. మేము పెద్ద మనుషుల దగ్గరికి పోతే వాళ్ళ మీద ఏంటి పెట్టమని చెప్తాడు. ఆదినారాయణ దగ్గరికి పోయింటే ఆయన ఏందేందో ఈ కరంగా అంతా మాట్లాడి న్యాయం చేస్తాడని మీది న్యాయం ఉంది పని నన్ను కూడా ఆయన ఏందేందో మాట్లాడతాడు. బీడుమర్రి కొట్టాల గ్రామం ముదుగు మండలం సార్. మాకు అక్కడ మా భూములు సమస్య, ఈ పెద్ద తప్ప చిన్న తప్ప పెట్టిన సమస్యలో చాలా 25 ఏళ్ళ నుంచి పెండింగ్ అని మమ్మల్ని చాలా ఇబ్బంది కారణం చేసినారు. మేము ఇప్పుడు ఊరు ఇడిచిపెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఆ భూములు బీడు ఉన్నాయి. బీడు ఎందుకు ఉండాలని వేరే వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళని చైనీలో బెదిరిస్తున్నారు, మమ్మల్ని బెదిరించినారు. మేము ఊరు ఇడిచిపెట్టిపోయి మేము ఏదో జీవాలు కాసుకుంటూ అక్కడ నివసిస్తుంటే ఇప్పుడు మళ్ళా ఈ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఇక్కడ చెప్పారని ముదుగుబ్బ సిఏ పిలంపినారు. సిఏ పిలంపిన తర్వాత మేము అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళింటే ఆ సారు మా ఫారాలన్నీ తీసుకున్నాము, పాస్బుక్ అన్నీ తీసుకొని పోతే మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం లేవు, కావాల్సింటే కోర్టుకు వేసుకోపోండి అని చెప్పారు సార్. ఈ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ లేని పని అది మా ఊరు ఎంపీపీ సార్.
ఆయన న్యాయం చేస్తాడని ఆయన దగ్గరికి పోతే ఆయన మీద లేని పని అవదండాలన్నీ కలిగించి ఆ చిన్న తప్ప ఈ రకం చేస్తున్నాడు. ఈ భూమి పోయి 25 ఏళ్ళు అవుతుంది సార్. ఊరిడిపించి 25 ఏళ్ళు అవుతుంది సార్. మమ్మల్ని కొట్టి బెదిరించి పంపించినారు. భూములు పెండింగ్ ఉండగానే 25 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ తర్వాత వచ్చేసి మేము అక్కడ వేరే ఊరు పోయి బతుకుతున్నాం సార్. సప్పులు చేసుకొని 10 సంవత్సరాలు అవుతుంది మేము ఊరు ఇప్పించి మమ్మల్ని కొట్టి బెదిరించి. తర్వాత వచ్చేసి మొన్న 3 రోజులు అవుతుంది సార్. ముదుగుబ్బ సిఎస్ఆర్కి పల్లెల రమనాథ్ రెడ్డితో ఫోన్ చేయించి సిఎస్ఆర్కి అక్కడ మమ్మల్ని పిల్లంపితే సార్ ఆధార్లు ఎత్తుకుంటానంటే మా ఆధారం మేము ఎత్తుకొని పోయినాం. వాళ్ళు తెచ్చినారు సార్. న్యాయం మీదే అని సిఎస్ఆర్ చెప్పినాడు. మీది ఉంటే కోర్టుకు వేసుకోకుండా అన్నారు వాళ్ళు. పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం దగ్గరికి వచ్చి మాది ఉందని ఇచ్చినారు సార్. వాళ్ళు మాది ఉందని మేము ఈరోజు వచ్చినాం సార్. ఇక్కడ పల్లెల రమనాథ్ రెడ్డి ఉన్నాడని మమ్మల్ని చాలా బెదిరించి ఇది చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలని